నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనకు వచ్చేటువంటి వ్యాధుల్లో ప్రతి ఒక్కరికి వచ్చేటటువంటి ఫ్రీక్వెంట్గా చూస్తున్నటువంటిది జ్వరము. ఈ జ్వరము అనేది ఒక ప్రత్యేకమైన వ్యాధిగా రావచ్చు, లేదు అంటే వేరే వ్యాధుల్లో ఒక లక్షణంగా రావచ్చు. ముఖ్యంగా ఆయుర్వేదంలో జ్వరానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ జ్వరం గురించే చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ఈ జ్వరం అనేది ఆయుర్వేద ప్రకారం కూడా 8 రకాలుగా ఉంటాయి. అవి వాత, పిత్త, కఫ అని 3 రకాలు. రెండూ కలిపి అంటే వాతం పిత్తం, పిత్తం కఫం, కఫం వాతం అంట 2 దోషాలు కలిపి వచ్చినాటి 3 కలిపినటువంటి సన్నిపాతం, అదేవిధంగా అగంతుక జ్వరం, ఇవన్నీ కూడా కలిపి 8 రకాలుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క జ్వరంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు వాత జ్వరం అంటే ఎప్పుడు కూడా ఏం లక్షణాలు ఉంటాయి? సివియర్గా పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. మెయిన్గా పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ జ్వరం వస్తుంది, మళ్ళీ ఎంటబడి తగ్గుతుంది. అంటే దానికి ఒక టైం అనేది ఉండదు. ఈరోజు ఈ టయానికి వస్తే రేపు వేరే టయానికి వస్తుంది, ఎల్లుండి ఇంకొక టయానికి వస్తుంది. అలా దీంట్లో ముఖ్యంగా ఆవలింతలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇది స్పెసిఫిక్ వాత జ్వరం యొక్క లక్షణాలు. అదే పిత్త జ్వరం అనుకోండి, పిత్తదోషం వల్ల వచ్చే జ్వరం వల్ల ముఖ్యంగా కండ్లు మంటలు ఉంటాయి, టెంపరేచర్ హై ఫీవర్ వస్తుంది, 104 అలా టెంపరేచర్ రావటం జరుగుతుంది. ఇంకా మనకు మోషన్స్ కావటం, నెక్స్ట్ నాజియా, వామిటింగ్, ఇవన్నీ కూడా రావటం, రెడ్ ర్యాషెస్ రావటం, ఇవన్నీ కూడా మనకు పిత్త జ్వర లక్షణాలు. కఫ జ్వరం యొక్క లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా మనకు దగ్గు రావటం, జలుబు రావటం, టెంపరేచర్ ఎక్కువ ఉండదు, మైల్డ్గా ఉంటుంది. నెక్స్ట్ నీరసం అనిపించటం, శరీరం అంతా కూడా ఏదో తడిగుడ్డ వేసుకున్నట్టు అనిపించటం, ఇవన్నీ కూడా మనకు ఈ కఫ జ్వరం యొక్క లక్షణాలు. ఆ విధంగా కాకుండా రెండూ కలిపి కూడా వస్తాయి. వాత పిత్త లక్షణాలు, పిత్త కఫ లక్షణాలు, కఫవాత లక్షణాలు ఉండేవి కూడా మనం చూస్తుంటాం. మరి జనరల్గా ఇప్పుడు వర్షాకాలంలో మనకు ఈ మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఇవన్నీ కూడా మనకు ఎక్కువ వస్తుంటాయి. వీటిని విషజ్వరాలు అంటాం. ఎందుకంటే ఈ విషమ జ్వరం అంటాం ఆయుర్వేదంలో. ఈ విషమ జ్వరం కూడా 5 రకాలుగా చెప్పడం జరిగింది. సంతత జ్వరము, సతత జ్వరము, అన్యేదుష్క జ్వరము, తృతీయక జ్వరము, చతుర్థక జ్వరము, ఇలా మనకు చెప్పడం జరిగింది. విషమ జ్వరము అంటే ఏంటంటే మనం వచ్చే టైము, అదేవిధంగా జ్వరం వచ్చే టైము, జ్వరం విడిచే టైము, ఈ రెండూ కూడా ప్రతిరోజు ఒకే విధంగా ఉండవు, వేరు టైములు ఉంటాయి. అందుకే దాన్ని విషమం అంటే ఇర్రెగ్యులర్ ఉండేటటువంటి ఫీవర్ కాబట్టి విషమ జ్వరం అంటాం. ఇవి సంతత జ్వరం అంటే ఎప్పుడూ జ్వరం ఉంటుంది. సతత జ్వరం అంటే, సంతత జ్వరము అంటే మనకు అది ఓన్లీ డే టైం లేదా నైట్ టైం ఉండటం. అన్యదుష్క జ్వరము అంటే అది కూడా కొద్ది టైం మాత్రమే ఉండడం. తృతీయక జ్వరం అంటే జ్వరం 3వ రోజు మాత్రమే వస్తుంది. చతుర్థక జ్వరం అంటే జ్వరం ప్రతి 4వ రోజు వస్తుంది. ఇలా మనకు మలేరియాలో కూడా మనం అలానే మనం చూస్తుంటాం. మలేరియాలో ప్లాస్మోడియం మలేరియా, ఓవెల్, వైవాక్స్ ఉంటాయి. ఇవి కూడా మనకు కొన్నేమో రోజు మార్చి రోజు, కొన్నేమో మనకు 2 రోజులకు ఒకసారి, కొన్నేమో మనకు 3 రోజులకు ఒకసారి, అలా మనం రావటం జరుగుతుంది. ఇవి మనకు విషమ జ్వరం కింద మనం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయుర్వేదంలో కూడా ఈ మలేరియా కూడా మంచి ట్రీట్మెంట్ అనేది ఆయుర్వేదంలో కూడా ఉంది. ఈ మలేరియా వల్ల మనకు ఒక్కొక్కసారి ఈ స్ప్లీన్ అనేది వాపు రావటం, జాండీస్ రావటం, నెక్స్ట్ అదేవిధంగా మెదడు కూడా సెరిబ్రల్ మలేరియా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మనకు ముఖ్యంగా హై టెంపరేచర్లు రావటం, చలి పెట్టడం, వణుకు రావటం, మరలా మనం జ్వరం వదిలేటప్పుడు చెమట పోయటం, ఈ మలేరియా యొక్క మెయిన్ లక్షణం. ఈ మలేరియాతో కూడా చాలామంది చనిపోవటం జరుగుతుంది. ఈ కేసులు కూడా మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. మరి ఈ మలేరియాను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి కూడా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అందరికీ తెలిసినటువంటి గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసినటువంటి మనకు ఆయుష్ 64 అనే ట్యాబ్లెట్స్ అందరికీ తెలిసినట్టే. ఈ కోవిడ్ టైంలో కూడా ఎక్కువ ప్రాచుర్యం అనేది ఆయుష్ 64 ద్వారా మనకు కలిగింది. ఈ ఆయుష్ 64 ట్యాబ్లెట్లు 1 or 2 ట్యాబ్లెట్స్ ఉదయం నైట్ వేసుకుంటే కూడా ఈ అన్ని విషమ జ్వరాలకు, అంటే మనకు మలేరియా కాదు, డెంగ్యూ కాదు, వీటన్నిటిలో కూడా మనకు వైరల్ ఫీవర్స్లో అద్భుతంగా ఇవి పనిచేయటం జరుగుతుంది. నెక్స్ట్ వాటితో పాటు మనం తిప్పతీగ చూర్ణం, అదేవిధంగా నేలవేము చూర్ణం, ఈ 2 సమానంగా కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే కూడా మనకు డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గినా, నెక్స్ట్ స్ప్లీన్, మలేరియాలో స్ప్లీన్ వాపు వచ్చినా, జాండీస్ వచ్చినా, వీటన్నిటికి కూడా మనకు అద్భుతంగా పనిచేయటం జరుగుతుంది.
ఇంకా మనకు ఆయుర్వేద మందుల్లో గులుచ్యాది కషాయమని, భూనింబాది కషాయమని, మహాసుదర్శన గణవటి అని, నెక్స్ట్ మృత్యుంజయ రస్ అని, మహామృత్యుంజయ రస్ అని కొన్ని రకాల మందులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు సెరిబ్రల్ మలేరియాలో కూడా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గటం, నెక్స్ట్ బ్లీడింగ్ కావటం, డెంగ్యూ షాక్లోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా జరగకుండా, కాంప్లికేషన్స్ రాకుండా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా మనకు ఇప్పుడు వచ్చేటువంటి కేసులు చికున్ గున్యా కేసులు, జాయింట్ పెయిన్స్ రావటం, జ్వరం రావటం, ర్యాషెస్ రావటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిల్లో కూడా మనకు మృత్యుంజయ రస్ అని, నెక్స్ట్ ఆయు 64 అని, నెక్స్ట్ ఇంకా మనకు సంజీవని వటని, బిల్వాది గుళిక అని, ఇవన్నీ అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఇవి యాంటీవైరల్గా, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేసి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి, జాయింట్ పెయిన్స్తో పాటు, ర్యాషెస్తో పాటు ఈ ఫీవర్ తగ్గడానికి అద్భుతమైనటువంటి మందులు మన దగ్గర ఉన్నాయి. ఇంకా వీటిని పక్కన పెడితే క్రానిక్ ఫీవర్స్ కొన్ని ఉంటాయి. దాని పైరెక్సియా ఆఫ్ అన్నౌన్ ఆరిజిన్ అంటాం. ఎన్ని మందులు వాడినా, ఇంగ్లీష్ మెడిసిన్స్లో కూడా ఎన్ని టెస్టులు వాడినా తగ్గని జ్వరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జనరల్గా మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ హెపాటిక్ లివర్ ఆబ్సెస్లో కానీ, లేదా అమీబిక్ ఆబ్సెస్లో కానీ, నెక్స్ట్ ఇంకా ఏదైనా సరే క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో ఇవన్నీ కూడా మనకు దీర్ఘకాలికమైన జ్వరాలుండి ఎన్ని మందులు వాడినా ఉండవు. వాటినే మనం ఆయుర్వేదంలో పురాణ జ్వరము లేదా జీర్ణ జ్వరం అంటాం. వీటిల్లో కూడా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ పైరెక్సియా ఆఫ్ అన్నౌన్ ఆరిజిన్ అని డయాగ్నోస్ చేయటం జరుగుతారు అల్లోపతిలో. వాటికి కూడా మనకు బ్రహ్మాండమైన ట్రీట్మెంట్లు ఉంటుంది. వీటిల్లో విషమ జ్వరాంతక రస్ అని, పుటపక్మ విషమ జ్వరాంతక లోహమని, ఇంకా మనకు మృత్యుంజయ రస్ అని, ఇంకా జలుబు దగ్గుంటే త్రిభువనకీర్తి రస్ అని, ఇవన్నీ మంచి మందులు ఉంటాయి.